మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నరసింహ. ప్రస్తుతం మనం బీకోడూరు మండలంలోని పెద్దులపల్లె పొలాల్లో అయితే ఉన్నాము. రైతే రాజు అంటారు. అలాంటి రైతుకు దిగుబడి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటాడు. తర్వాత నష్టాలు వచ్చిన కుంగిపోతూ ఉంటారు. అలాంటి రైతులు మనకు చాలా మంది కనబడుతూనే ఉన్నారు. దిగుబడి తక్కువ వచ్చినప్పుడు ఆత్మహత్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి మన దేశంలో అయితే. అలాంటి రైతులు ఒకవేళ దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు దాని సంతోషంగా ఉన్నాడని మనం చెప్పుకునే పరిస్థితుల్లో అసలు ఆ రైతు ఎలా కష్టపడుతున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వ్యవసాయం చేయడమే తక్కువ. ఇప్పుడు వ్యవసాయం చేసే పిల్లలు వ్యవసాయం చేయట్లే. వాళ్ళు సాఫ్ట్వేరు తర్వాత ఏదైనా పెద్ద పెద్ద జాబులు చూసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ వ్యవసాయం అయితే తక్కువ అవుతుందని చెప్పేసి మన రాష్ట్రంలో కూడా చాలా తక్కువనే చెప్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడైతే ఒక రైతు ఒకే పొలంలో 3 రకాలైనటువంటి పంటలేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అనే చెప్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఆ రైతు మనతో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడుండే ప్రస్తుత కాలంలో రైతు పెట్టిన పంట నుంచి బయటపడాలంటే చాలా కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఏకంగా 3 రకాలైన పంట వేశారు ఒకే పొలంలో కదా. అసలు ఈ జామ గాని లేకపోతే దోస గాని తర్వాత గోంగూర గాని అసలు వేయాలంటే ఫస్ట్ కాంచి మీరు ఏ విధంగా చేస్తారు? ఫస్ట్ గుంతలు తీసుకోవాలి. గుంతలు తీసుకొని మొక్కలు నాటుకోవాలి. ఇప్పుడు 2 సంవత్సరాల మొక్కలు అవి. తర్వాత ఈ క్రాప్ రావాలంటే 2 సంవత్సరాల పైన పట్టింది. అప్పుడు వరకు దీన్ని వేస్ట్ గా ఉంచుకోవాలి కదా పొలాన్ని. ఈ మధ్యలో అంతా వేస్ట్ అవుతుంది కదా. దానికోసం వేరే విధంగా కొత్తగా ఆలోచన చేసి మొత్తం అంతా రోటావేటర్ వేపించి దీని భూమిని మంచిగా ఇది చేసుకుని మామూలు నీళ్లు వేయాలి. చాల అంటాం, చాల వేయాలి. చాల వేసిన తర్వాత ఆరినాక మనం ఎద్దలతో ఈ సాళ్ళు కరెక్ట్ గా ఈ లైన్లు వేసుకోవాలి. ఇతరం పదుల్లో వేయాలి. నిన్ను తోలిన తర్వాత మొలుస్తాయి. అవన్నీ మొలిచిన తర్వాత ఒక 20 రోజులకు మళ్ళీ ఎద్దలతో ఈ కాలువలు తోలుకోవాలి. మధ్యలో అవి తొక్కకుండా తోలుకొని మళ్ళీ రెడీ చేసుకున్న తర్వాత నీళ్ళు వేస్తే పంట ఈ విధంగా వచ్చేస్తది. ఇది వచ్చేసి మనకు 60 రోజుల పంట అంతే. 60 రోజుల కల్లా వచ్చేస్తుంది. అది మన క్రాప్ వచ్చేస్తుంది. 1 కిలో కొనాలంటే 40-50 రూపాయలు తీసుకుంటున్నారు టౌన్ లో అయితే. మేము అట్ట కాకుండా 100కు 3 కేజీలు అప్పుడే కోయడం. మేమే అప్పుడే కోయడం, పొలంలో కోసుకురావడం, నీకు ఇవ్వడం రోడ్డు మీద. మార్కెట్ కి అయితే ఎంత పడుతుంది రేటు? మార్కెట్ పోతే మనకు దీని మీద పెద్దగా గిట్టదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు క్వింటాల్ లెక్క తీసుకుంటారు. మన దగ్గర ఒక రైతుగా తెలిసిందే కదా, 10 రూపాయలు తీసుకుంటారు. కేజీ 10 రూపాయలు ఇవ్వమంటారు. మనకి 30 రూపాయలు అమ్ముకోవచ్చు మనం ఇలా. ఇట్లా కొనేవారికి న్యాయం చేసిన వాళ్ళం అయితే మనకు కూడా న్యాయం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ దోస వచ్చేసి ఎక్కువగా ఎండకాలంలోనే వేస్తారు. ఎండకాలం అయిపోయిన తర్వాత ఈ పంట అయిపోతుంది, తర్వాత ఏం వేస్తారు ఇక్కడ? దీంట్లో మళ్ళీ ఏమైనా వేసుకోవచ్చు. బెండ వేసుకోవచ్చు, మనం పెసర వేసుకోవచ్చు, తర్వాత టమోటో వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. సరే, ఇప్పుడు జామ చెట్టుకి గానీ లేకపోతే మన ఇది దోస చెట్టుకి గానీ ఎరువులు ఎంత పడతాయి? ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేస్తారు? మొత్తానికి ఎంత ఎరువు పడుతుంది? ఇప్పుడు 1 ఎకరా పెట్టినాను. దోస చెట్లకు వచ్చేసి పెద్దగా పాసిబిలిటీ అవసరం లేదు. ఒక ఎకరాకు వచ్చేసి 1 బస్తా సరిపోతుంది. ఒక 50 కిలోల బస్తా ఒకటి, ఒక 50 కిలోలు మామూలుగా ఆమ్లం చెక్క. అది సరే, అది ఒకటే వరి వేసేది, మళ్ళీ ఏం వేసేది ఏముండదు. ప్లస్ ఏంటంటే మందులు ఎక్కువ పడతాయి. రాబోయే తరం వాళ్ళ రైతులకు కూడా మీరు ఆదర్శంగా నిలుస్తారని నేను అనుకుంటున్నా. బట్ నేనేమంటానంటే ఇన్ని రకాల పంటలు పెట్టారు కదా, ఇప్పుడు ఏ పంటకు ఎంత ఖర్చు వస్తుంది? పంట కంటే ఎకరాకు దీనికి వచ్చేసి 10-15 వేలు వస్తుంది. ఏది మనకు? దీనికి దోసకు స్క్వేర్ మంది ఎక్కువ పడుతుంది. జామ అంటే మామూలు అది చెప్పలేము. అంటే ఒకసారి కాదు, ఇప్పుడు 4-5 సంవత్సరాలు అయింది. ఒక సంవత్సరానికి ఒక 2,000-3,000 ఖర్చు వస్తుంది. కటింగ్, తర్వాత ఎరువులు, పశువుల ఎరువు ఎక్కువ వాడాలి దానికి. దానికి 10,000, సంవత్సరానికి 10,000 ఖర్చు వస్తుంది. స్టార్టింగ్ లో ఎకరాకు 50-60 వేలు అవుద్ది. తర్వాత ఈ జామకాయలు వచ్చేసి మార్కెట్ కి వేస్తారా లేకపోతే? లేదు, ఇవి కూడా అంతే. ఇవి కూడా మన దగ్గరే సేల్. కేజీ ఎంతనా? కేజీ అప్పుడు 50 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు. మనం తీసుకొని డైరెక్ట్ ఇచ్చేయడమే. మనం ఆ రోడ్ లో పెట్టేస్తాం, మన దగ్గరనే కొనుక్కోపోయేటట్టు చేస్తాం. మీ అంచనా ప్రకారము ఎంత ఆదాయం రావచ్చు? బాగా వస్తే ఒక 50,000 రావాలి దీనికి, మన ఖర్చులన్నీ పోను. దోసకి. లేదంటే ఏదైనా తెగులు వచ్చి ఆగిపోతే 40,000-30,000 అయితే తగ్గదు.
ఇప్పుడు ఈ జామ ఉంది కదా, ఇది నాటుకాయ లేకపోతే హైబ్రిడా? నాటే ఇది, నాటే. నాటు సూపర్ టేస్ట్ ఉంటది. టేస్ట్ ఉంటుంది. అందుకే ఇది ఒక సంవత్సరం ఒక క్రాపే వస్తది. సంవత్సరానికి ఒకటే. ఒక క్రాపే. సరే, ఈ సంవత్సరానికి ఒకటే వస్తుందని చెప్తున్నాడు రైతు. చూశారు కదా, ఇక్కడైతే ప్రతి ఒక 10 అడుగులకు ఒక చెట్టు, ఒక జామ చెట్టు అయితే నాటారు. ఈ పంట కూడా, ఈ కాయలు కూడా బాగానే కాపు కూడా బాగానే ఉన్నాయి. కాయ కూడా టేస్ట్ కూడా ఉందని చెప్పేసి రైతు అంటున్నాడు. ఒకసారి మనం కూడా టేస్ట్ చూద్దాం. బాగానే ఉన్నాయి. మామూలుగా అయితే జామకాయలు ఎక్కువగా నాటుకాయలే ఇక్కడ వేస్తున్నారు. ఈ చెట్లతో పాటు ఈ చెట్లకు మధ్యలో వచ్చేసి దోసకాయ వేశారు. దోస చెట్లు కూడా వేశారు. ఇదో ఈ విధంగా కూడా కాయలు కూడా కాస్తున్నాయి. ఈ రైతు ఎంత చక్కగా తన పొలం అయితే ఒద్దికగా చేసుకొని ఎన్ని రకాల పంటలు వేసి ఎంత దిగుబడి చేస్తున్నాడో అనేది మీ అందరికి చూపించడానికే మా సుమన్ టీవీ అయితే చాలా ప్రయత్నం చేసింది. కెమెరామెన్ రాముతో మీ నరసింహ, సుమన్ టీవీ.